నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు 2వ టన్నెల్ను ఆయన జాతికి అంకితం చేయనున్నారు. ఉదయం 9:30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని పైలాన్ ఆవిష్కరిస్తారు. తర్వాత వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టు పరిశీలిస్తారు. అనంతరం టన్నెల్ 2ను పరిశీలిస్తారు. అనంతరం జాతికి అంకితం చేస్తారు. కార్యక్రమం తర్వాత సీఎం జగన్ తాడేపల్లి చేరుకుంటారు. కరువు నేల సస్యశ్యామలం చేయడానికి మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞంలో భాగంగా ప్రకాశం జిల్లా దోర్నాల దగ్గరలో పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును 2004లో పునాదిరాయి వేశారు. ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాలకు సాగునీటితో పాటు తాగునీటిని అందించేందుకు ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ భారీ సాగునీటి ప్రాజెక్టును 5,525 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మొదలుపెట్టారు. 2 దశాబ్దాల తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ కుమారుడు సీఎం జగన్ ఈ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయనున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 4 ఏళ్లలో టన్నెల్స్ పనులు పరుగులు పెట్టించి పూర్తి చేయించారు. ఈ ప్రాజెక్టు కోసం 8,000 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఇక వరద రావడమే తరువాయి 2 టన్నెల్స్ గుండా కృష్ణా జలాలు గరగల పరుగులు పెట్టనున్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శంకర్ సిద్ధంగా ఉన్నారు. శంకర్, ఎస్ బలరాం, ఈరోజు ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత వరప్రసాదైనటువంటి వెలుగొండ ప్రాజెక్టులో 2 టన్నెలను కూడా ప్రారంభించేందుకు సీఎం జగన్ ఈరోజు దోర్నాల మండలము ఎగువ చెల్లపల్లికి వద్దకు చేరుకుంటున్నారు. 9:40 ఈ కార్యక్రమం అనేది అక్కడ మొదలు కాబోతుంది. సీఎం జగన్ హెలిప్యాడ్ కు 9:40 చేరుకున్న అనంతరం అక్కడ 10:40 వరకు కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కార్యకర్తలతో అక్కడ సమావేశం మాటమంతి కొనసాగిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసినటువంటి అక్కడ గ్యాలరీలో ఏర్పాటు చేసినటువంటి ఫోటోలను వెలుగొండ ప్రాజెక్టు సంబంధించిన 2004 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దాటిసిన ఘట్టాలు, దానికి సంబంధించిన ఫోటో గ్యాలరీని పరిశీలిస్తారు. పరిశీలించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసినటువంటి అక్కడ నిర్మించినటువంటి టన్నెల్ 1 పరిశీలిస్తారు. టన్నెల్ 1 పరిశీలించిన అనంతరం అక్కడ ఏదైతే ఈ వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి 11 గ్రామాల ముంపు బాధితులు ఉన్నారో వాటితో పాటు కూడా అక్కడ లబ్ధిదారులైనటువంటి అంటే R&R ప్యాకేజీ కింద లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరందరి అంటే 7,555 మంది ఈ సర్వే ప్రకారం ఏదైతే గుర్తించారో వీరందరితో కూడా సమావేశమై వారితో ముఖాముఖి నిర్వహిస్తారు. ముఖాముఖి నిర్వహించిన అనంతరం అక్కడికి భారీగా వచ్చినటువంటి కార్యకర్తలు కానీ, నాయకుల నుంచి కానీ, ప్రజల నుంచి కానీ వచ్చినటువంటి వినతులను కూడా సీఎం జగన్ స్వీకరించనున్నారు. అనంతరం ఈ లబ్ధిదారులతో సమావేశం ముగిసిన అనంతరం అక్కడ నిర్మించినటువంటి 2వ టన్నెల్ అంటే ఒక మొదటి టన్నెల్ కు 2వ టన్నెల్ కు ఒక 50 మీటర్స్ దూరం ఉంటుంది. ఈ 2వ టన్నెల్ కు అక్కడ చేరుకోబోతున్నారు. చేరుకున్న అనంతరం అక్కడ 2వ టన్నెల్ ను మొత్తం పరిశీలించిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫైలాను ఆవిష్కరించనున్నారు. ఈ ఫైలాను ఆవిష్కరించిన అనంతరం తాడేపల్లికి బయలుదేరున్నారు. అయితే ఈ ప్రాజెక్టు విశిష్టలు చూసినట్టయితే ఇంకా దాదాపు 22 సంవత్సరాల సుదీర్ఘ నిర్మాణం తర్వాత ఈ ప్రాజెక్ట్ అనేది నేడు సీఎం జగన్ ఇక్కడ ప్రారంభించబోతున్నారు. 2004లో అప్పుడే వైఎస్ రాజశేఖర రెడ్డి 2004 కంటే ముందు ఆయన చేసిన పాదయాత్రలో భాగంగా పశ్చిమ ప్రాంత ప్రజల పీడిత పరిస్థితులను, ఇక్కడ ఉన్నటువంటి క్షామ పరిస్థితులను అర్థం చేసుకున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞంలో భాగంగా ప్రకాశం జిల్లాకు వెలుగొండ ప్రాజెక్టు అనేది కేటాయించడం జరిగింది. ఈ వెలుగొండ ప్రాజెక్టు కేటాయించిన అనంతరం 2004లో శిలాఫలకం వేసిన అనంతరం మొదటి దశ 2 దశల్లో భాగంగా 2 దశల్లో దీన్ని పూర్తి చేయాలని చెప్పేసి అప్పుడు సంకల్పించారు. కానీ దాని టన్నెల్ 2 టన్నెల్లో ఉన్నటువంటి జపాన్ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి TBM ఆ పరికరాలను అత్యంత నాణ్యమైనవి, వీటిని తొలగింపులో ఆలస్యంలో భాగంగా ఇంత సుదీర్ఘ టైం కూడా తీసుకుంది. సో ఏదైనప్పటికీ 2 టన్నెళ్ల ద్వారా ఒక నీటిని నెక్స్ట్ వచ్చే సీజన్ కల్లా తరలిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది. అయితే ఈ 2 టన్నెళ్ల ద్వారా అంటే 18.82 కిలోమీటర్ల వ్యాసార్థంతో 2 టన్నెల్ను పూర్తి చేసినటువంటి ఈ టన్నెళ్ల ద్వారా అక్కడ సహజ సిద్ధంగా కొండల మధ్య ఏర్పడినటువంటి నాగార్జున సాగర్ రిజర్వాయర్ అంటే గొట్టిపడియా, పింకేసుల, కాకర్ల ఈ 3 ప్రాంతాల్లో మధ్య ఏర్పడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ రిజర్వాయర్ కు ఈ నీటిని మొత్తం కూడా తరలించి అక్కడ స్టోరేజ్ చేయబోతున్నారు. స్టోరేజ్ చేసిన అనంతరం మొదటి విడతలో భాగంగా 1,50,000 ఎకరాలకు సాగునీటికి, అదేవిధంగా 4 లక్షల మందికి తాగునీటి కూడా అందించేందుకు సిద్ధంగా అవుతున్నారు. 2వ దశలో కూడా తర్వాత కూడా మిగతా అన్ని కూడా పూర్తి చేస్తామని చెప్తున్నారు. దీని ద్వారా ప్రకాశము, నెల్లూరు, కడప జిల్లా ఈ 3 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి 30 మండలాలు కూడా
ఇది దీని ద్వారా లబ్ధి చేకూరబోతుంది. దీంతో పాటుగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి దొనకొండలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కమిటీ, అదేవిధంగా పామూరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి నిమ్స్కు కూడా ఈ నీటి కేటాయింపులు కూడా చేయడం ద్వారా భారీ ఎత్తున అనేది లబ్ధి చేకూరబోతుంది బలరాం. శంకర్ అంటే రైట్, థ్యాంక్ యూ శంకర్.